Hi friends, this is Lohit. Today we have a wonderful guest, beautiful guest. లంచ్ విత్ లోహిత్లో ఈరోజు మనం కలుసుకోబోతున్న అతిథి లక్ష్మీ వాసుదేవన్. దాదాపు 60 సినిమాలు పైగా చేసింది, 30 డైలీ సీరియల్స్ పైగా, తెలుగు, తమిళ్, మలయాళం, ఇన్ని లాంగ్వేజ్ చేసింది. ఇంకొన్ని లాంగ్వేజ్ మిగిలి ఉన్నాయి, తర్వాత అవి కూడా కవర్ అవుతాయి, దానికి తొందర ఏం లేదు. సో 30 సీరియల్స్ అంటే ఇమాజిన్. ఇప్పుడు సీరియల్స్ అంటే మాకు ఒకసారి ఒక సీరియల్ సైన్ చేస్తే మినిమం 500 ఎపిసోడ్స్, సమ్టైమ్స్ ఇట్ మే గో 1000+ ఎపిసోడ్స్. తను తెలుగులో చీలాసౌ స్రవంతి బిగ్గెస్ట్ హిట్, అద్భుతమైన సీరియల్. ఆ సీరియల్లో లక్ష్మికి ఏర్పడ్డ ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. అక్కడి నుంచి బేసికల్గా తమిళనాడే అయినా, తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి వాళ్ళు ఎక్కువ అభిమానించడం, ఆదరించడం వల్ల తను తెలుగులో తెలుగు అమ్మాయిగా సెటిల్ అయిపోయింది. ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంటుంది, అద్భుతంగా చేస్తుంది. దట్స్ ఆల్ అబౌట్ ఇంట్రడక్షన్ పార్ట్. కానీ ఇది ఒక యాంగిల్ అయితే చాలా మంది ఆర్టిస్టులు వాళ్ళు ఏంటో, వాళ్ళకి వాళ్ళకి సొంతగా కొన్ని ఆలోచనలు ఉంటాయి, వాళ్ళు ఏదో చెయ్యాలనుకుంటారు. ఇది మా ప్రొఫెషన్ అయి ఉండొచ్చు, దీంట్లో మేము ఉండాలనుకుంటాం, మిమ్మల్ని అందరినీ సీరియల్స్ ద్వారా, సినిమాల ద్వారా ఎంటర్టైన్ చేయాలనుకుంటాం. కానీ మాకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, మాకు ఈ సమాజం పట్ల కొంత బాధ్యత ఉంటుంది, మేము ఇంకోటి ఏదో చెయ్యాలనుకుంటాం. అలా ఏం చేస్తున్నాం? అలా లక్ష్మి ఏం చేస్తుంది? నాకు కూడా ఉత్సాహంగానే ఉంది, నాకు తెలియదు. సో తన్నే అడిగి తెలుసుకుందాం. Hi Lakshmi, welcome to Lunch with Lohit. Thank you so much for joining with me today. Thank you, my pleasure. So, you know, out of your busy, out of your schedules, out of your work, you have taken some time to share some of the views of you. Yeah. సరే, ఇప్పుడు లక్ష్మి, నేను ముందైతే ఇంట్రడక్షన్ లో చెప్పేశాను 60 సినిమాలు పైగా చేసావని, 30 సీరియల్స్ అని. 30 సీరియల్స్ అంటే దాదాపు ఒక 20,000 ఎపిసోడ్స్ అయి ఉండొచ్చు. 20,000+ ఎపిసోడ్స్. 20,000+ ఎపిసోడ్స్ అంటే ఇన్ని హాఫ్ అన్ అవర్స్ అంటే అసలు ఎంతో వర్క్ చేసి ఉండాలి. మా వాళ్ళందరికీ చీలాసౌ స్రవంతి అన్న ఫస్ట్ తెలుగులో? చీలాసౌ స్రవంతి. హౌ యూ గాట్ ఇంటూ చీలాసౌ స్రవంతి ఫస్ట్? యాక్చువల్లీ నేను ఒక తమిళ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు the producers are same for Chilasa Shravanti and that particular project. Oh. So UTV were taking care of that. So appudu I came in contact with Chowdhury garu. So they were looking for the heroine. Okay. That's how I got into Telugu first of all. And వాళ్ళు నాకు ఫోటో పంపించండి అంటే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, లాంగ్వేజ్ తమిళ తప్ప ఐ డోంట్ నో ఎనీథింగ్. ఐ వాస్ నాట్ కాన్ఫిడెంట్ I can do it in a confidence level. I was just going on, Pampistanu, rape, I'll send today. I was just running away from absconding actually on that subject. One fine day, Chowdhury garu came up to the location. Okay. In Chennai. By using the contact, they came to know, okay, same banner kinda I was working with the in Tamil ane. He came to know and he came to the location వచ్చాక then I didn't have any other way to escape from that situation. Then I accepted. Okay. But when I అంటే తెలుగు రాదు నాకు, ఎందుకు తెలుగు చేయడం అనుకున్నారా? No, I was not confident. తెలుగు నేను డిఫికల్ట్ లాంగ్వేజ్ కదా తెలుగు. ఇప్పుడు మాట్లాడుతున్నాను, డైలాగ్స్ చెప్పి నేర్చుకున్నాను, మాట్లాడుతున్నాను. బట్ దట్ టైమ్ I was not sure. I was not experienced also that much. సో ఒక భయం, మనం చేయలేకపోతే we'll become one ఫెయిలియర్, అలాంటిదన్నీ మైండ్ లో ఉంది కాబట్టి ఐ డెంట్ సే yes to it. బట్ ఐ కేమ్ టు హైదరాబాద్ ఆల్సో ఆన్ వన్ కండిషన్. నేను ఫస్ట్ డే షూటింగ్ చేస్తాను, ఇఫ్ ఐ గెట్ ద కాన్ఫిడెన్స్ దెన్ ఐల్ కంటిన్యూ, అదర్వైజ్ ఐల్ కమ్ బ్యాక్ టు చెన్నై అని చెప్పి ఐ కేమ్. So you don't want to put the production house into risk as well? Yes, because I know serials ఎలా వర్క్ చేస్తామని, they have time restrictions, then they have ఎపిసోడ్స్, ఇన్ని ఎపిసోడ్స్ చేయాలి అని, ఇవన్నీ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్. సో నేను వెళ్ళి నా వల్ల లేట్ అయితే ప్రాబ్లం అవుతుందని, సో ఐ సెడ్ నో. సో కమింగ్ ఇన్ టు ఇండస్ట్రీ వాజ్ సీరియస్లీ ఓకే, నేను యాక్టర్స్ అవ్వాలని వచ్చిందా, లేకపోతే యాక్సిడెంటలా, లేకపోతే వాట్? See, oh, that looks wonderful. Actually
ఐఎమ్ నాట్ ఫ్రమ్ ఎనీ సచ్ బ్యాక్గ్రౌండ్. నాకు రావాలనే అలాంటిది ఏమీ లేదు. యాక్చువల్లీ నేను మిస్ చెన్నై గెలిచాను. దట్స్ హౌ ఐ ఓ యూర్ మిస్ చెన్నై 93 మిస్ చెన్నై ఐ వన్. Okay. దాని నుంచి ఐ వాజ్ జస్ట్ స్లోలీ ఓకే. ఐ కేమ్ ఇన్ టు మీడియా. సో ఫ్రమ్ ది బిగినింగ్ దెన్ యూఆర్ ఇన్ టు ఫ్యాషన్ Yes. గానీ బ్యూటీ గానీ ఫస్ట్ నుంచి Yes. అంటే నాకు తెలిసి చిన్నప్పటి నుంచే ఈ ఉంది. అది ఉంది. ఐఎమ్ వెరీ కొంచెం చెప్పాలంటే నేను కొంచెం సెల్ఫ్ అబ్సెస్డ్. సో ఐ హావ్ డన్ ఆల్మోస్ట్ 200 plus ad. I was Commercial ads? Yes, ad. ఓ 200 brands. 200 plus in all languages. I've done Malayalam, I've done Tamil, I've done Bengali, all these ads. నాకు ఒక్క యాడ్ చెప్పాలంటే I've done one of my ad with Dhoni. So that was my memorable ad for Mysore Sandal soap I did. Okay. So that's how slowly I got into ad film industry. Then ad nunchi then I got a call from Vishnuvardhan's office na movie ki. ఓకే. So I entered movie. I did couple of movies and I did few movies as a lead also, but I didn't succeed in that. Then I took a break for 2-3 years. ఆ Then సక్సెస్ అయినప్పుడు మూవీస్ లో సక్సెస్ అయినప్పుడు అరే యాడ్స్ లో ఇంత సక్సెస్ఫుల్ ఉన్న నేను మూవీస్ లో నాకు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోయాను అని ఏదన్నా బాధ ఉండిందా లేకపోతే చాలా ఫీలింగ్ బాధ ఉంది. ఇప్పుడు I feel మీరు కొంచెం సెన్సిటివ్ ఉంటారు కదా గర్ల్స్ ఎట్లాగో very sensitive. నేను అనుకున్నంత మోస్ట్లీ మన వాళ్ళని చూస్తే అరే అసలు నేనేమనుకున్నాను నేను నా పోటీ నేను బాగానే చేశాను ఎందుకు రావట్లేదు పేరు. yes. Though I paired with good heroes like Abbas and Kunal, the movie didn't do well. Then movie lo konni untai kuda which I was not too keen in establishing as a heroine. Okay. For that factor నేను కొంచెం I just diverted. I said okay fine, we'll do serials and serials I wasn't decided. I didn't decide kuda serials చేయాలనే లేదు నాకు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాలంటే. నేను ఒక సీరియల్ చేసి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తో ఐ గాట్ సో డిహైడ్రేటెడ్. ఐ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. నాకు ఏం తెలియట్లేదు. వీళ్ళు ఒక సైడ్ నుంచి సౌండ్ వస్తుంది, ఒక సైడ్ నుంచి డ్రెస్ చేంజ్ అంటున్నారు, పైకి కింద అండ్ గోయింగ్. ఐ డోంట్ అండర్స్టాండ్. ఐఎమ్ ఆస్కింగ్ ద డైరెక్టర్ ఏం జరుగుతుందని చెప్పండి, సీన్ చెప్పండి. బికాస్ మూవీలో అలా కాదు కదా. మార్నింగ్ వచ్చేగా దే విల్ బి సో మెనీ ఏడీస్ అండ్ దే కమ్ అండ్ టెల్ యూ ఒక డైలాగ్ చెప్పడానికి, ఒకటేమో డ్రెస్సింగ్ కి. Then the director will explain any procedure. Even ads also, they take care of you like a queen. Of course. The working atmosphere in ads is very difficult, very different. But cut cheste in serial lo, I couldn't take it. End of the day, I was hospitalized, dehydration vachi. I said I don't want to do serials at all. And I just said no, I'll take a break. That's how. ఒక 3-4 years గ్యాప్ తర్వాత మళ్ళీ ఐ స్టార్టెడ్ బ్యాక్ ఇన్ సీరియల్స్. ఓకే. దట్ వాస్ మై ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడైతే అలవాటు అయిపోయింది ఇంకా. ఇప్పుడు ఐ లవ్ సీరియల్స్. నాకు మూవీ అంటేనే కొంచెం ఓకే, మూవీ షూటింగ్ అంటారు అందరూ. మూవీ అంటే దే విల్ బి జంపింగ్ అండ్ డాన్సింగ్. అండ్ మూవీ ఐ వాంట్ టు గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మూవీస్ ఆల్సో. బట్ సీరియల్ వర్కింగ్ ఇస్ వెరీ కంఫర్టబుల్ ఐ ఫీల్. కొంచెం ఈ లాంగ్ వర్కింగ్ అవర్స్ ఒక్కటే మైనస్ సీరియల్లో. అదర్వైజ్ ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ. ఆఫ్ కోర్స్. పొద్దు నుంచి ఈవెన్ యు ఆర్ ఇంటూ సీరియల్స్, యు ఆల్సో నో మార్నింగ్ టు ఈవినింగ్ ఇంటికైనా ఎక్కువ టైం విల్ బి స్పెండింగ్ ఇన్ ద సెట్ లోనే ఉంటాం. అండ్ ఇట్ గోస్ ఆన్ ఫర్ లైక్ 2-3 years. And I find it very nice. Okay. And ఒక ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. లక్ష్మి సినిమాలకి బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు అట్లా ఒక స్పేస్ అయితే ఉంది, కానీ మరి ప్రాపర్ గా ప్రమోషన్ లేకనా లేకపోతే పిఆర్ లేదా లేకపోతే మేనేజర్ లేకనా? All three. I don't have a manager first of all. నాకు ఫోన్స్ వస్తాయి ఇప్పుడు కూడా. ఐ గెట్ ఆఫర్స్. అది బ్యానర్ ఏంటి, ఎవరు ప్రొడ్యూసర్, ఎవరు ఐ డోంట్ నో ద ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీ ఎట్. సో ఒప్పుకుంటే ఎలా ఉంటుంది I don't know. So properly I am not being marketed. That's what I say. Like I didn't market myself in the movie industry. Serial I'm very well established. That is why I think I'm not into movies as of now. So if I get a good manager and one good break, I would be somewhere. లక్ష్మి చూడగానే కొంచెం పొగరుంది, గర్వం ఉంటది అని అనిపిస్తుందా ఎవరికన్నా?
my first look, everybody they'll think, oh my god, this female has so much of attitude undi, okati color, emma, she is looking beautiful, all that they'll talk, they'll think first, and ఎవరైనా వచ్చి మాట్లాడడానికి కూడా they'll think అప్రోచ్ అవడానికి కొంచెం భయంగా ఏమో ఎందుకులే once మాట్లాడితే ఇంతే లేదు I become, I'm very down to earth, very fun loving, and very I mean, I love people. నాకు అందరితో మాట్లాడాలి అవన్నీ నాకు చాలా ఇష్టం, కానీ నా దగ్గర రావడానికి ఒక యూనో గ్యాప్. అట్లా రావడానికి అట్లాంటి క్యారెక్టర్స్ ఏమన్నా పడినాయా? నెగిటివ్ క్యారెక్టర్స్ ఏమన్నా చేశారు? ఐ లవ్ నెగటివ్ క్యారెక్టర్స్, కానీ నేనైతే నెగటివ్ కాదు, ఫుల్ అండ్ ఫుల్ పాజిటివ్. యు ఆర్ పాజిటివ్, బట్ ఆల్ ది క్యారెక్టర్స్ యు ప్లేడ్, సో దట్ ఇంపాక్ట్ విల్ బి దేర్. యు డిడ్ నెగటివ్ ఆర్ పాజిటివ్ క్యారెక్టర్స్? ఐ డిడ్ బోత్. కొన్ని ఐ వాస్ డూయింగ్ ఓన్లీ నెగటివ్ పాజిటివ్ క్యారెక్టర్స్, కానీ నాకు అనిపించింది ఇందులో చేయడానికి ఏమి లేదు, ఒక ఏడుపు తప్ప నథింగ్ ఇస్ దేర్ పాజిటివ్ లో. ఎప్పుడు మంచిగా ఉండాలి, సో ఓన్లీ దిస్ ఇస్ దేర్. నెగటివ్ అంటే ఐ సీ ఓ మై గాడ్ క్యా బిల్డప్ అయితే నెగటివ్ క్యారెక్టర్. కార్ దిగగానే కాలు కయ్యు, దెన్ వాక్, దెన్ లుక్, ఐ సెలెక్ట్, ఐ లైక్ దిస్. సో యు వాంట్ బిల్డప్? ఐ వాంట్ బిల్డప్. ఓకే. ఒక గెత్ అంటారు తమిళ్లో, ఐ డోంట్ నో వాట్ యు కాల్ ఇన్ తెలుగు. ఒక కిక్ ఉంటది నెగటివ్ క్యారెక్టర్ చేయడానికి, సో ఐ సెలెక్టెడ్ నెగటివ్. ఓకే. లాక్డౌన్ టైం ని, లాక్డౌన్ లో చాలా మందికి బాగా ఎఫెక్ట్ అయి ఉన్నారు, ఎస్పెషల్లీ యాక్టర్స్. సో బట్ లక్ష్మి లాక్డౌన్ టైంలో ఖాళీగా లేదు అని విన్నాను నేను. ఏం చేశారు? I started my YouTube channel. Okay, you started your YouTube. I started, then I worked. I have a saloon now. Okay. Unisex saloon. Oh. I have it. So దాని గురించి I worked out. Because serial అనేది వర్క్ టోటల్గా, if you're talking about media, it's very uncertain. అంటే ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. ఇలాగే లాక్డౌన్ లాగే ఇంకో పరిస్థితి అలాగే వస్తే మనకు ఆ టైంలో వాట్ విల్ బి డూ? వీఆర్ సో ఎడిక్టెడ్ టు అవర్ వర్క్. 25 days వర్క్ చేసి ఈ లాక్డౌన్ 3 months ఇంట్లో కూర్చోవాలంటే 1 week చేసుకున్నాం అన్ని క్లీనింగ్, ఇది అది అది అని. ఇంకా క్లీన్ చేయడానికి ఏమీ లేదు, బట్టలు సర్దుకోవడానికి కబర్డ్ లేదు, అన్నీ అయిపోయింది. బట్ వాట్ ఎల్స్ యూ కెన్ డూ? యూ నీడ్ టు మేక్ మనీ ఆల్సో ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్. ఇవన్నీ ఐ వాస్ థింకింగ్, సేమ్ లాక్డౌన్ కాకుండా దెర్ విల్ బి ఎ సాచురేషన్ పాయింట్ ఫర్ మీ ఆల్సో. ఆ సాచురేషన్ పాయింట్ వస్తే నాకు ఐ నీడ్ సంథింగ్ టు డూ విచ్ ఇస్ వెరీ మచ్ రిలేటెడ్ టు మై ఇండస్ట్రీ. ఐ వాంట్ టు డూ. సో ఐ వాస్ థింకింగ్ ఒక సలూన్, బికాస్ నాకు బ్యూటీ అంటే చాలా ఇష్టం కాబట్టి ఐ సెడ్ ఓకే లెట్ మీ. అంతేనా? బ్యూటీ పార్లర్ కి మనం వెళ్తే ఎక్కువ ఖర్చు అవుతుంది, మంది అయితే ఫ్రీగా నడిచిపోతుంది, మందే కదా. నేను ఎప్పుడు సర్వీస్ చేసుకున్నాక టైం దొరకదు యాక్చువల్ గా. నేను వెళ్ళడం చాలా వన్స్ దేవులని మేడం మీరు ఏదైనా చేసుకుంటారా అని. ఓకే ఫైన్, నేను అక్కడ I'll try to sit and do something. By then I'll get a call or somebody will come. Then I said business first. మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు అని ఐ విల్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ వర్క్. అలా ఐ వాస్ థింకింగ్ ఇది ఒక మంచి వాట్ యు సే లైక్ టు స్టార్ట్అప్. ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి. అంటే యూజువల్ గా గ్లామర్ ఫీల్డ్ లో చాలా మంది మన వాళ్ళే, నేనే నా ఫ్రెండ్స్ లో మన సర్కిల్లో చూస్తూ ఉంటా. రాగానే పేరు రాగానే కొన్నాళ్ళు ఏదో చేస్తారు, తర్వాత ఒకసారి మళ్ళీ ఆపర్చునిటీస్ తగ్గిన తర్వాత కొంత డిప్రెషన్ లోకి వెళ్తారు. ఐ హావ్ సీన్ మెనీ కేసెస్ ఇన్ దట్. అంటే దిస్ ఈస్ వన్ వే, ఇట్ ఈస్ వెరీ గుడ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్డ్, టు కీప్ యువర్ సెల్ఫ్ బిజీ. రెండోది మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. వీ హ్యావ్ అ బిజినెస్, నీడ్ నాట్ టు జస్ట్ లుక్ ఫర్ ఓన్లీ దిస్. ఎగ్జాక్ట్లీ ద మెయిన్ థింగ్, ఎస్పెషలీ ఆర్టిస్ట్ కి చాలా ప్రొఫెషనల్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది. సడన్ గా నా లైఫ్ లో జరిగింది, ఐఎమ్ టెలింగ్ యూ, సమ్ టైమ్ ఐ గెట్ ఎ బ్రేక్ ఫర్ 3-4 months. ఇప్పుడు ఓకే ఐ హ్యావ్ సంథింగ్ టు లుక్ ఇన్ టు. ఇది ఒక సీరియల్ యాక్టింగ్ ఒక్కటే ఉన్నప్పుడు సడన్ గా ఒక ప్రాజెక్ట్ అయిపోతే యు నో దెర్ విల్ బి ఎ బిగ్ గ్యాప్. మనకి ఏదో వర్క్ till we get a new one. I'm getting new one immediately, nobody is waiting. There is always new people coming inside, so we get a gap. A 3-4 months లో so much of depression I went through. మనం బాగా కనిపించట్లేదా,
మనం బాగా యాక్టింగ్ చేయట్లేదా, మనకి ఏజ్ అయిపోయిందా, అంతేనా నా ఇట్స్ ద ఎండ్ పాయింట్, ఇంకా మనకి రాదు, ఇవన్నీ ఆలోచన. ఇట్స్ ఎవ్రీడే షిట్, షూటింగ్ లేదా ఈరోజు కూడా, అంతే మన కెరియర్ అయిపోయింది, ఇలాంటి డిప్రెషన్స్ ఐఎమ్ షూర్ నాలా చాలా మందికి ఇలా వస్తూ ఉంటుంది. డూ యూ గెట్ దిస్? Yeah, of course. నేను అంటే నేను personally, మోస్ట్ యాక్టివ్ మ్యాన్ ఇన్ ద ఇండస్ట్రీ, ఐ నో దట్. నేను I keep myself in such a way that నాకు every 1 hour different work, different Yes, call I know, కాబట్టి I keep telling even my colleagues also, my co-actors, reason why I started cricket also with all the actors. ఫీమేల్ క్రికెట్ స్టార్ట్ చేయండి ప్లీజ్, చూస్తారు జనాలు. ఏంటంటే మనకి ఒక సెకండేజ్ ఇన్కమ్ కూడా ఉండాలి, ఒక్కదాని మీద డిపెండ్ అవ్వకూడదు అనేది ఒకటి. రెండోది, ఇఫ్ యు ఆర్ ప్రీ ఆక్యుపైడ్ యూ డోంట్ గెట్ ఆల్ దిస్ థాట్స్. ఇంక వేరే ఉండదు. ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళానంటే నేను ఎవరితో మాట్లాడినా నా వల్ల వాళ్ళకేం ప్లస్, వాళ్ళ వల్ల నాకేం ప్లస్, అలా చూస్తాను తప్ప ఉట్టి టైం పాస్ లేకపోతే ఇంకోటి మీద కామెంట్స్ బిచ్చింగ్ ఇట్లాంటివి చేయలేను. అంత స్పేస్ లేదు, స్కోప్ లేదు నా దగ్గర. అండ్ అఫ్ కోర్స్ ఇంత బిజీగా ఉండే ఆర్టిస్ట్, ఇంత పేరుండే ఆర్టిస్ట్ చాలా తక్కువ మందితో లక్ష్మి కలవడానికి కారణం ఏంటి? క్లబ్బుల్లో వెళ్ళదు, పబ్బుల్లోకి వెళ్ళదు, సర్కిల్స్ లో లేదు. వై యూ లిమిటెడ్ యువర్ సెల్ఫ్? అంటే ఫస్ట్ నుంచి అనుకున్నారా, లేకపోతే యూ అలౌడ్ ఓన్లీ ఫ్యూ ఇంటూ యువర్ జోన్? ఐ ఓన్లీ అలౌడ్ ఫ్యూ ఇంటూ మై జోన్. ఐ డూ క్లబ్బింగ్, నేను కూడా చేస్తాను. బట్ మన షూటింగ్, సీరియల్ షూటింగ్ వల్ల ఆ క్లబ్బింగ్ కూడా చాలా రేర్. ఐ గో అబ్రాడ్, ఐ ఫ్రీక్ అవుట్, అంటే ఐ డూ ఎవ్రీథింగ్. ఇది చెయ్యను అనేది ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. బట్ నా క్రౌడ్ కొంచెం లిమిటెడ్ గా పెట్టుకున్నాను, ఎందుకంటే ఎవ్రీబడి విల్ నాట్ హ్యావ్ యువర్ మైండ్ సెట్. ఆఫ్ కోర్స్. అండ్ జనరల్గా ఆర్టిస్ట్ అంటేనే పీపుల్ విల్ హ్యావ్ 100 డిఫరెంట్ థాట్స్. సో మన మైండ్ లెవెల్లో, మన మైండ్ సెట్లో ఉన్న వాళ్ళతో డీల్ చేస్తే ఇట్ విల్ బి బెటర్ అనిపించి దెన్ ఐ డోంట్ గో మచ్, ఐ డోంట్ పార్టీ మచ్. ఇంట్లో ఫ్రెండ్స్ గ్యాదరింగ్ ఉంటుంది, అండ్ ఇప్పుడు కరోనా తర్వాత టోటలీ ఇట్ ఇస్, ఆఫ్ కోర్స్ ఇట్స్ గాన్. కరోనా has teached a lot. Yeah, this is what is this you. is what it is. So that's why I don't mix around, I don't mingle much. నేను నా వర్క్, నాకు I have my hobbies, I have my pet at home, I have my daughter. So దీంతోనే నాకు now one more thing added is my Mantra beauty studio. Yeah. So whenever I put Mantra, Lakshmi has got a separate name and brand. Why Mantra then? Mantra, the magic. లోపలికి రాగానే మాయ చేసి పంపిస్తాం బయటికి. Of course, that is what is magic. The beauty is something you go normal. మనమే నార్మల్ గా ఇలా వెళ్ళి ఒక ఫేషియల్ చేసుకుని బయటకు వస్తే వావ్, మేకోవర్. Yeah, it's magic. It's magic. Short time magic. It's magic. Yeah. Okay. Please. Yeah. All this looks very delicious. Yeah. First thing to matter. This is pita bread. Pita bread. Pita bread. I am very, very foodie. And I really experiment. I make this hummus and all at home. Oh my God. I'm a very good cook also. Oh. Indian తప్ప అన్ని బాగా చేస్తాను. అందరికి కావాల్సింది కూడా బయటవే, ఇండియన్ ఎందుకు? Because it's not about lockdown. నాకు చిన్నప్పుడు I wanted to do this only. I mean, not food cooking. I want to do hotel management. That is my dream. అయితే ఎప్పటికైనా రెస్టారెంట్ పెట్టే అవకాశం ఉందా? పెట్టాలని ఉంది డెఫినెట్గా. ఈవెన్ my husband also says, like, you cook very well. I mean, I make biryani and all very well. So he says, like, ఒక బిర్యానీ షాప్ ఓపెన్. I said, ఇంటికైనా I can cook, అంత పెద్దది I can't do that way. And hotel management. Anyway, it is a calculation, right? Suppose whatever you cook. Suppose if you are cooking for 5 people into 20 into 100, that doesn't work. ఉప్పు తక్కువ ఉంటే ఇంట్లోనే నోరు మూసుకుంటూనే అంటాం. నేను చేసిన దాంట్లో ఒక ఉప్పు కారం ఏదైనా ప్రాబ్లం ఉంటే వచ్చే వాడికి నోరు మూసుకుని తిన్నాను. ఇంట్లో ఎలా ఉంటుందని, మంచిగా ఉందని చెప్తే ప్రాబ్లం, బాగాలేదని చెప్తే కూడా ప్రాబ్లం. సో ఐ టెల్ మేబీ టైమ్ ఇస్ దేర్. అవన్నటికైనా ఐ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. Let's see. I mean,
I'm Indian food lo నాకు biryani tappa I'm not too keen on any other food. But any other apart from this Arabic or continental Italian, I love Mexican food, Thai food. Did you do desert safari ಎಲ್ಲಾರ ಎಪ್ಪಣ್ಣ? No, I did. When I went to Dubai, I did. I was freaking out on kebabs. Gully lo kebabs, and it's like so juicy and tasty there. रुबाब से कबाब खाना है. And I'm a travel buff. Every 3 months or 4 months, I just escape and go somewhere. I do solo traveling. I don't take the full crowd with me and go. I'm more of a solo person actually. సోలోగా ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు? ఎవరో ఒకరు ఉండాలి కదా. I don't think so. See, there are companies where they design the travel for you. Like this. For solo traveler, really backpack types. Pack karo niklo. You are let free. You have to explore your own. లక్ష్మిలో అంతా అందంగా తయారవ్వాల్సిన వాళ్ళకి ఒక బ్యాక్ ప్యాక్ తో సరిపోద్దా? బట్టలేంటి, మేకప్లు ఏంటి, కిట్ ఏంటి, టాప్ టు బాటమ్ మ్యాచింగ్ కావాలి. Seriously, by mistake, if you're coming home, you'll see me, you'll get shocked. My maid would be dressed better than me. అంత bad గా ఉంటాను నేను ఇంట్లో. Serious గా. I look like one beggar at home. Only serious కి. ఎవరు హ్యాపెండ్ దట్ అమ్మా మీ అమ్మని బిల్ల. This is a different thing happened. With makeup it happened. I was waiting for someone to take some signature in location. గేట్ దగ్గర నిలబడి ఉన్నాను. ఆ పర్సన్ తో మాట్లాడుతా వచ్చాను మేడం, మీ లొకేషన్ లోనే ఉన్నాను అంటున్నారు. అసలు రండి, నేను కూడా బయటే ఉన్నాను. He couldn't recognize me because he saw me without makeup. Okay. Then he said, Lakshmi madam. I said, nene. He was like, Meera. He was like so shocked in his life. And I don't know, I couldn't understand his expression. భయంకరమా తయారమ్మా, లేదంటే ఇది బాగుందా అది బాగుందా, వాడి ఎక్స్ప్రెషన్ అలాగే ఫ్రీజ్ అయిపోయింది. సో వి లుక్ లైక్ దట్. నాకు కూడా ఒకసారి ఇట్లానే ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ఒక సీరియల్లో ఆల్మోస్ట్ 500 ఎపిసోడ్స్ వరకు యాక్ట్ చేస్తున్నా, నాతో పాటు యాక్ట్ చేస్తున్న హీరోయిన్. 500 ఎపిసోడ్స్ అంటే ఎన్ని రోజులు కలిసి పని చేస్తుంటాం? ఆల్మోస్ట్ 3 years. బట్ ఆన్ సెట్స్ వాట్ హ్యాపెన్స్, నేను కరెక్ట్ టైంకి వెళ్తాను, మళ్ళీ ప్యాకప్ అనగానే వెళ్ళిపోతా. కాబట్టి లొకేషన్ ఉన్నంతసేపు మాట్లాడతా అంతా ఓకే. బట్ అయిపోయిన తర్వాత నాకు తెలియదు కదా, ఎలా ఉంటారో కూడా తెలియదు. మేకప్ తీసిన తర్వాత ఎలా ఉంటారో అసలు తెలియదు యాక్చువల్లీ. సో మేకప్ రూమ్ లోకి వెళ్ళగానే ఒక అమ్మాయి హాయ్ అని వెళ్ళిపోయినా నేను. తర్వాత మేకప్ తర్వాత వచ్చింది, ఏ హాయ్ ఎప్పుడు వచ్చి అంటే, మరి ఇంతకుముందు హాయ్ అంటే రిప్లై లేదు అంతే. ఎప్పుడన్నా అన్న ఇంతకుముందు చైర్లో నువ్వా? చాలా ఇది జరుగుతుంది. మనం అంతా హెవీ మేకప్ వేసుకుంటాం కదా. అదే అమ్మా అప్పుడు అనుకున్నాను అనమాట, అమ్మ ఇంత చేంజ్ ఉంటుందా మేకప్ కి, బిఫోర్ మేకప్ అండ్ ఆఫ్టర్ మేకప్. దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. నేనన్నా ఇంకెప్పుడు అలా భయపెట్టకే. My house pet gets really weird when she sees me in saree and all those things. కొంచెం అలా చూస్తుంది, ఎవరు వచ్చారు నా ఇంటికి అన్నట్టు. she'll keep seeing. లక్ష్మి, ఇప్పుడు ట్రావెలింగ్ అనేది ఇష్టం అన్నారు. ఇంతకుముందు ఏదో ప్యాక్ అని ఒక్కదాన్నే వెళ్ళిపోతాను అన్నారు. ఎట్లా పాసిబిలిటీ ఉంటుంది? Why you think it's not possible? Women cannot travel alone, is it? అంతే కదా. ఇప్పుడు అమ్మాయి ఒంటరిగా ఇంట్లోంచి బయటికి పోతుంది అంటేనే భయపడతాం. అట్లాంటిది మీరు దేశాలే తిరిగేశారు. ఇంతవరకు ఎన్ని దేశాలు తిరిగారు? I have traveled the entire South Africa. I've traveled the entire Turkey. Then I've gone to all the Southeast. Malaysia, Singapore, Indonesia, Japan, వెళ్ళలేదు. They've been to Europe, the entire Europe I've been. My dream place was Egypt. I've been to Egypt. I've gone inside the pyramid. I have done my what you call, I don't say stress buster or anything, but traveling ante naku I love. ఎట్లా ట్రావెల్ చేస్తారు? ఎట్లా ఆర్గనైజ్ ఎట్లా చేసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గోయింగ్ అవుట్, being a lady with limited luggage, limited bag. Even by experience only I learned. Earlier when I used to go traveling చేస్తున్నప్పుడు ఇంత పెద్ద సూట్ కేసు, రోజుకి మార్నింగ్ ఒక బట్టలు, ఈవినింగ్ ఒక బట్టలు, నా మేకప్ కిట్, ఇవన్నీ ఇంత పెద్ద సూట్ కేస్ ప్యాక్ చేసి I used to go. Now I go with just 5 or 6 pairs of clothes. It's all comes with experience.
జనరలీ మన వెకేషన్కి వెళ్తున్నప్పుడు మనకి అంత పెద్ద బ్యాగేజ్ అవసరం లేదు, బికాస్ ఇట్స్ ఆల్ లీజర్ అండ్ యూర్ గోయింగ్ టు బి ఇన్ క్యాజువల్స్. వై డూ యూ నీడ్ మేకప్? ఓకే, నాకు మేకప్ ఇంట్రెస్ట్ లేకపోవచ్చు బికాస్ ఐఎమ్ ఆల్ ద టైమ్ విత్ మేకప్ అని నేను ఫ్రీగా ఉంటాను. బట్ పీపుల్ నౌ డేస్ ఐ థింక్ women are also going for more natural look. Yeah, professional makeup kind of only lipstick and Only kajal lipstick, and blush, kajal. only 3 things are good enough. That is enough, actually speaking. And ఒక simple packing, ఒక 4 quick dry slacks, that is leggings, 6 to 7 t-shirts, everything you should be quick dry, and you need one evening dress with a proper pair of sandals. Rest all it's going to be sneakers. You're going to have a good shoes, that's all, and one bathroom chappal, quick dry towel. Of course wherever we go we get, but most of abroad lo meeku annatiki dabbe, one quick dry towel, that's it, your travel, your toilet kit. For this, how much you need? You need only one backpack. That is enough, because you are going to explore there. You're not going to look at అంటే ఇన్ని కంట్రీస్ తిరిగినప్పుడు ఎక్కడ ఇప్పుడు పాస్పోర్ట్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇప్పుడు జనరేషన్కి ఎందుకు నా ఎగ్జాంపులే చెప్తా, మా ఇంట్లో నా కూతురు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆర్గనైజ్ ఎవ్రీథింగ్ ఇన్ సచ్ ఎ వే దట్ టిల్ షీ కమ్స్ బ్యాక్ ఐ నో కంప్లీట్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ అట్ వేర్ షీ ఈస్ ల్యాండింగ్ అండ్ హూ ఈస్ పికింగ్ అప్. See, as a parent we need to look into all these things, but నేనైతే నా కూతురును చాలా ఇండిపెండెంట్గా పెంచాను. Because from the age of 5 or 6 she travels alone, flight లో ఇక్కడ నుంచి చెన్నై టు, she studied all her life in Ooty. ఇక్కడ నుంచి కోయంబత్తూర్ ఐ యూస్ టు సెండ్ బై ఫ్లైట్, నేను షూటింగ్లో బిజీ ఉంటే అక్కడ నుంచి వాళ్ళ స్కూల్ కోయంబత్తూర్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి దే యూస్ టు పిక్ హర్. షీ ఆల్వేస్ యూస్ టు కమ్ అలోన్, షీ ఆల్వేస్ యూస్ టు గో. సో వీ నీడ్ టు, ఉమెన్ అనేది ఐ ఫీల్ బాయ్కి అంత పెద్ద ఇది లేదు, అంటే రిస్క్ ఫ్యాక్టర్ వాళ్ళు కూడా ఇప్పుడు ఉంది, ఇప్పుడున్న జనరేషన్ అన్ని మారిపోయింది. బట్ ఇంత చూడాల్సిన అవసరం ఒక బాయ్కి ఉండదు, ఒక ఫీమేల్ సైడ్కి మనం చూడాల్సిన చాలా ఉన్నాయి. బట్ యూ మేక్ దమ్ బోల్డ్ టు ఫేస్ ద వరల్డ్. మనం ప్రొటెక్ట్ చేసి పెట్టుకుంటే వాళ్ళకి అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే ఎలా దీన్ని ఇది వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, వాళ్ళు ఎలా ఫేస్ చేయాలనేది దే వోంట్ గెట్. మై డాటర్ స్టడీడ్ ఆల్, షీ వాజ్ ఇన్ బోర్డింగ్, దెన్ షీ వెంట్ టు సింగపూర్. నేను ప్రతిసారి ఇక్కడ నుంచి సింగపూర్ దిగే వరకు నేను టెన్షన్లో ఉంటాను. ఇప్పుడు ఐఎమ్ సో ఫ్రీ, షీ విల్ ట్రావెల్ ఎనీ కంట్రీ అలోన్. వీ హ్యావ్ టు గివ్ దట్ స్పేస్ ఫర్ ద చిల్డ్రన్ టు లెర్న్. మనం ఏంటంటే ఇండియన్ పేరెంట్స్ ఎస్పెషలీ వీ విల్ కీప్ టీచింగ్, వాళ్ళకి టైమే ఇవ్వము మనం నేర్చుకోవడానికి. మనమే వీ విల్ ఓన్లీ బీ స్పూన్ ఫీడింగ్ దెమ్. వెళ్ళే వరకు విల్ బీ స్పూన్ ఫీడింగ్ ఓన్లీ. సో సడన్ గా అక్కడికి వెళ్ళగానే ఏం అర్థం కాదు, ఆ ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎస్, ఐఎమ్ టెలింగ్ యూ మేక్ యువర్ డాటర్ వెరీ ఇండిపెండెంట్. నాకు నా డాటర్ ఎక్కడ వెళ్తుంది, ఏ టైంకి వస్తుంది, ఎక్కడ ఉంది, ఆల్ ద ఇన్ఫర్మేషన్ షీల్ గివ్ మీ. బట్ ఐ డోంట్ నీడ్ టు డూ స్పూన్ ఫీడింగ్, బేబీ సిట్టింగ్ ఫర్ హర్. సో దట్ వే ఐఎమ్ ఆల్సో వెరీ బోల్డ్. లైక్ ఎక్కడైనా వెళ్ళాలంటే ఐ విల్ జస్ట్ గో ఆఫ్ మై సెల్ఫ్. నేను ఎక్కడ నాకు భయం అనేది ఎక్కడ ఉండదు. ఐ హ్యావ్ ఫియర్ ఆఫ్ ఓన్లీ లూజింగ్ పీపుల్. యూ ఆస్క్డ్ మీ నో వై యూ హ్యావ్ లిమిటెడ్ క్రౌడ్ అని. నేను చాలా ఫాస్ట్ అటాచ్ అయిపోతాను పీపుల్తో. ఐఎమ్ ఎ వెరీ ఇమోషనల్ పర్సన్ బేసికలీ. ఎక్కడ ఫియర్లో ఐ విల్ లూజ్ పీపుల్ అనే భయంతోనే నేను కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకుంటాను. ఐ హ్యావ్ మై బిగ్గెస్ట్ ఫియర్ ఇన్ లైఫ్ ఇస్ ఓన్లీ లూజింగ్ పీపుల్. Otherwise I have no fear. Of course like lizard and snake is like they can take my entire wealth also. Okay, ala chupinchu, they can take my entire make me ముందు తెలుస్తుంది. no nene ippudu chepesanu. అదే బిగ్గెస్ట్ ఫియర్ నాకు. రెప్టైల్స్ అంటే నాకు రా ఏదో నా పైన అలా ఆపుతున్నట్టు ఫీల్ అవుతుంది. అంటే భయం కాదు, నాకు తెలిసి ఒక రకమైన ఏమంటారు జగు, అసహ్యం లాంటిది. ఐ డోంట్ వాంట్ టు సీ దట్స్ ఇట్. ఒక ప్రోగ్రామ్ వి డిడ్ సూపర్ అనే ఒక ప్రోగ్రామ్ వచ్చింది సమ్ టైమ్ బ్యాక్. మీ అష్మిత వి ఆల్ వెంట్ టు బ్యాంకాక్ టు డు ఇట్. అచ్చా యు ఆర్ దేర్ ఇన్ దట్. I was there for 5 rounds. 5th 6th round was with steak. I said amma I don't want to do, send me back. They said ట్యాంక్ లోపల పాములు వేసేస్తారు, వాటర్ లో మనం వెతికి ఒక కీ పట్టుకుని ఓపెన్ చేయాలి. అసలు వెతుకుంటే వేసేస్తానే అయిపోతుంది, నేను అప్పుడే ఫినిష్ అయిపోతాను, ఏముంటది ఇంకా వెతుకోవడానికి. అసలు లీవ్ మీ, ఐ క్విట్.
I said you deliberately నన్ను అవుట్ చేయండి నేను వచ్చి అన్న ఐ కేమ్. ఇన్ఫాక్ట్ అందులో ఒక టాస్క్ నా మీద మొత్తం ర్యాట్స్ వేశారు. అది కూడా ఐ టాలరేటెడ్. ర్యాట్కే పెద్ద భయం ఏమీ లేదు, కానీ ఆ పాము నేనన్నా ఇలా ఇలా వెళ్తున్నా ఏదో ఉంటే నాకు చాలు. ఆ లైఫ్ బిగ్గెస్ట్ నైట్ మేర్ నాకు ఎక్కడో ఒకటి చూసి నాకు ఎప్పుడు నైట్ లో ఎలా ఉంటుందంటే నేను నిద్రపోతున్నప్పుడు పై నుంచి బల్లి పడితే. ఐ లివ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీ నౌ. చాలా గ్రీనరీ ఉన్నాయి అక్కడ. సో నేను ఉండేది గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ ఏంటంటే ఆ ప్లాంట్స్ మొత్తం ఇట్ ఇస్ ఆల్ లీనింగ్ ఆన్ ద వాల్. నాకు ఒక్కసారి కూర్చొని ఐఎమ్ థింకింగ్, ఒకవేళ పాము కానీ ఇలా క్లైమ్ చేసి నా ఇంటి లోపల వచ్చేస్తే ఆ పర్మనెంట్లీ షట్ ఆ విండో ఓపెన్ అవ్వట్లేదు ఈ రోజు దాకా. ఇలాంటి అవన్నీ ఆలోచిస్తాను ఎక్కువ నేను. సో స్నేక్ అంటే పిచ్చి భయం నాకు, స్నేక్ బల్లి. సో ఆఫ్రికా కెన్యా ఆఫ్రికన్ కంట్రీస్ అన్నారు కదా, సో యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆల్ అక్కడంతా వైల్డ్ లైఫ్ అంత ఉంది కదా. ఎక్స్ట్రీమ్లీ ఫుల్లీ టోటలీ. Masai Mara, all this early morning safaris. We took an apartment and we stayed and we explored the place. Of course, my husband was there with me. ఇద్దరు కొంచెం ఎక్కువ కొంచెం ఇద్దరు ట్రావెలింగ్ ఇష్టపడతారు. చాలా ఇష్టం. సూపర్ నైస్. అంటే అట్లా ఉంటే బాగుంటది. సో దట్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది ఇదేంది అదేంది అంటే అవుట్ మళ్ళీ. We hired an apartment. I mean, more than me, I learned from him. More than me, he's very good in organizing. Okay. అక్కడ దిగగానే ఈ ప్లేస్ కి వెళ్ళాలి, ఇక్కడ ఇది చీప్ గా ఉంటుంది. ఆఫ్ కోర్స్ వీ హావ్ టు హ్యావ్ వన్ బడ్జెట్. అబ్రాడ్ అంటే మన మనీకి ఇట్ ఇస్ వెరీ బిగ్ ప్రాబ్లమ్. ఒక బడ్జెట్ ఉంటుంది. సో హీ విల్ సర్చ్. అప్పుడు గూగుల్ అనేది లేదు. ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ ఫ్రమ్ 95. Okay. I traveled most of my countries before my daughter was born. Okay. After she was born, very less places I've gone. But I make sure I go. ఈ 2020 అయితే లోహిత్ ఐ టెల్ యూ, ఇంటి నుంచి బయటకు వెళ్తేనే ఫారిన్ అనిపిస్తుంది ఇప్పుడు. కాదంట చెప్పు. బికాస్ మూవింగ్ అవుట్ ఫ్రమ్ హౌస్ ఇట్సెల్ఫ్ ఇస్ అ బిగ్ వీసా, ఆల్ పర్మిషన్స్ వి రిక్వైర్. మాస్క్ పెట్టుకో. ఇందాక ఐ వాజ్ వేరింగ్ మాస్క్ ఓన్లీ, దెన్ ఐ థాట్ ఎందుకు మాస్క్ పెట్టుకొని వి విల్ గివ్ అన్ ఇంట్రో అని ఐ డిడ్ంట్. సో ఐ లవ్ ట్రావెలింగ్, ఐ లవ్ ఎక్స్ప్లోరింగ్. సోలో ట్రావెలింగ్ అంటే యు ఆస్క్డ్ మీ నో. యా, సోలో ట్రావెలింగ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి? ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్ అంటే ఇప్పుడు నేను వెళ్ళిన చోట నేను హోటల్లో రాగానే సార్ దిస్ ఇస్ ద టైమ్, డోంట్ గో టు దిస్ ప్లేస్, డోంట్ డూ దిస్. నాకు నేను వెళ్ళిన ప్లేస్లో చాలా చోట్ల నాకు అవి చెప్తా ఉండేవాళ్ళు. మరి అట్లాంటప్పుడు సింగిల్ విమెన్ ట్రావెల్ టు కంట్రీస్ అంటే నేను see now you have Google. You will get all the information. Of course. You will get all the reviews of the place. Yeah. Do's and don'ts you get. Of course there are companies, travel companies who design traveling for solo women. They call travel designers. They design. Okay. They spot only the safe places. పైగా మన జాగ్రత్త మనకి. ఎక్కడైనా వెళ్తే ఫారినర్ అనే ఏ టైం నుంచి ఏ టైం వరకు బయట ఉండేవాళ్ళు, అంటే ఏ ప్లేసెస్ లో? అంటే యూజువల్గా మనకైతే తెలియదు. ఇప్పుడు యూజువల్గా అమెరికా వెళ్ళగానే క్యాసినోకి వెళ్దాం వస్తారా అంటారు ఎవరు. అంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని వెళ్తారు, ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం నేను విన్నది ఎక్కువ గొడవలు ఆ క్యాసినోల్లోనే అవుతాయి, అది ఇదనే ఉద్దేశంలో నేను ఎప్పుడు కూడా ఎవరైనా క్యాసినో అంటే వద్దులే, వై టు పుట్ మై సెల్ఫ్ ఇన్ టు రిస్క్. ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత లేట్ అవ్వచ్చు, ఆ లేట్ లో ఏదో అవ్వచ్చు, ఏదో అయితే మళ్ళీ ఇక్కడ మన కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. వన్ థింగ్ యూ షుడ్ హ్యావ్ 2-3 థింగ్స్. యూ హ్యావ్ అ పాస్పోర్ట్ సేఫ్. వెళ్ళగానే యూ జస్ట్ టేక్ ఎ కాపీ, పుట్ యువర్ పాస్పోర్ట్ ఇన్ ద లాకర్. ఎవ్రీ రూమ్ హెస్ గాట్ లాకర్. దట్ ఈస్ సేఫ్. యువర్ డాక్యుమెంట్ ఇస్ సేఫ్. యువర్ మనీ, క్యారీ లిమిటెడ్ మనీ. For these 2 things only, they really, anybody, all these muggers, they'll come and do only these things, snatching your passport or handbag or your money, limited. And there are places where you can hang out night fully. Only thing, you need to know whom to talk, whom not to talk. Unnecessary strangers చాలా మంది వచ్చి మాట్లాడతారు, ఫారినర్స్ ఒంటరిగా ఉండామని. సో
That is the one thing you should avoid. Then exploring as usual, you can explore all the places. Timing అనేది make sure you're not out 11 o'clock, 11:30. మనకైతే 11:30 స్లీపింగ్ టైం, వాళ్ళు 11:30 12 అన్న పీక్ పార్టీ టైం వాళ్ళకి. గో బీ ఆల్వేస్ కాన్షియస్ అండ్ అలర్ట్. దట్స్ ఆల్. ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం క్యారీ చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం అనేది వీ షుడ్ నో. దట్ వన్ థింగ్ వీ షుడ్ బీ వెరీ కేర్ఫుల్. అండ్ ప్లస్ మన ఎవరితోనే ట్రావెల్ చేస్తున్నాం, అది ట్రావెల్ డిజైనర్ వాళ్ళు కూడా కరెక్ట్గా ఆ స్పెసిఫిక్ ప్లేస్ దే విల్ పుట్ ఇన్ అ సేఫ్ ప్లేస్ ఓన్లీ బికాస్ షీ ఈస్ అ సోలో ట్రావెలర్ అని. మోర్ ఓవర్ ప్రతి ప్లేస్లో ఎవరైనా ఒకరు నోన్ పర్సన్ వి ఆర్ దేర్. అండ్ ద బెస్ట్ థింగ్ ఐ హ్యావ్ లెర్న్డ్ బై మై ఎక్స్పీరియన్స్, వేర్ ఎవర్ యు ఆర్ గోయింగ్, మేక్ షూర్ వన్ పర్సన్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ knows it. Okay. Suppose today I am going for clubbing, definitely I will send so and so place I am going, so one person knows about your movements. So that is for a female solo traveling, that is most yeah, this is good point. In fact, it's not only for female, whoever is one person should know your movement. ekkada veltunnav em veltunnav. Ippudu like we have live tracking here, from there now free wifi everywhere it is there. They can just send the place, or we post on Instagram or something, tag that place, so you know, people know that you were there in that place. Have you ever faced any crisis during this travel or anything, or have you managed? No, I didn't face anything. Luckily I am over careful. Because see, when you go, what happens, no, if you are alone sightseeing veltunna, I won't go for sightseeing alone. There'll be other people joining. Group they will only tell you, okay, ee place nunchi itana pick up chesukovali ani. They'll come pick me from that hotel. I'll be along with people, but I'm alone. ఇది నేను ఒంటరిగా ఉన్నామనే ఫీల్ అవ్వాలి. ట్రావెల్ లో ఎవరు ఫ్రెండ్స్ అవ్వలేదా? ఇప్పుడు లైక్ మైండెడ్ ఉంటారు కదా ఎక్కడో దగ్గర. ఐ హావ్ లాట్ ఆఫ్ ట్రావెల్ ఫ్రెండ్స్. లైక్ ఇప్పుడు నేను వెళ్ళాలంటేనే మై ట్రావెల్ గ్రూప్ ఉంది, ఐ విల్ టెల్ దెమ్ like they will only check which place and all that. They check. There's so many girls who are so intelligent, they will full that place reiki, they'll know ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ తిరగాలి, ఏ టైం టు ఏం టైం ఉండాలి, అలా అన్ని they will do the homework. Then we all club, all from the different places. I know few people from Bangalore, I know from Delhi, I know from Bombay. So we all together, we make a good travel work. 6 members unnam, so we travel like that. All ladies. Good. All ladies. Youngsters unnaru, na age group people also unnaru. So it's cool. That is more traveling like this is more fun than traveling with family, children, this that. ఎవరు వాళ్ళకి వాళ్ళ పని చూసుకోండి, నన్ను డిస్టర్బ్ చేయకండి. It is like that. And it is very safe. Abroad is very safe. Of course. It's very safe. మన దగ్గర కన్నా అక్కడ రెస్పెక్ట్ ఉంది, సేఫ్టీ ఉంది. Like especially you go to Singapore and all, it's so safe. One road if you go 4-5 times too many rounds you make, cops will come. What is your problem? Are you a foreigner? Or have you lost the route? They ask like that. మనకంత ఫెసిలిటీ లేదు. Recently one incident, see, train lo they are traveling. This my daughter was in Singapore, so she had told me this. Train లో వాళ్ళు ట్రావెల్ చేస్తే ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ ఆపోజిట్ వెనక గ్లాస్ ఉంటుంది కదా, వీడు ఇక్కడ నుంచి స్టాక్ చేస్తున్న అమ్మాయిని ఫోటో తీస్తున్నాడు అలా. దిస్ వన్ నెక్స్ట్ స్టాప్ లో పోలీస్ వచ్చేసారు. నోబడీ న్యూ వై దే కేమ్, దే టుక్ దట్ ఫెలో అండ్ వెంట్. లేటర్లీ దే కేమ్ టు నో వాళ్ళు ఇక్కడ కూర్చొని అమ్మాయిని ఫోటో తీయడం, వాట్ దే సా ఇన్ ద గ్లాస్. సో దే ఆర్ సో అడ్వాన్స్డ్. సీ ద సేఫ్టీ లెవెల్. ఇన్ని కంట్రీస్ తిరిగిన తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత మనం ఇండియాలో ఎందుకున్నాం అనిపించిందా? ఐఎమ్ వెరీ patriotic. India is India, yaar. Of course. Wherever we go, if I say I am from India, means they give lot of respect. That way I am very proud of my country. Okay, facilities are not there, economy is like that. Mana Indians, there are a lot of what you say, literacy anta ledu. Migita వాళ్ళ కంట్రీలో ఉన్న దాంట్లో నాలెడ్జ్ క్లీన్గా పెట్టుకోవాలి, ఇది సిస్టమేటిక్గా చేయాలి. నువ్వు అది ఎక్స్కలేటర్ క్లైంబ్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు బీ స్టాండింగ్ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇఫ్ యూర్ గోయింగ్ అప్ యూ హ్యావ్ టు బీ ఇన్ ద రైట్ హ్యాండ్ సైడ్లో స్పేస్ ఇవ్వాలి వాళ్ళకి. మనకు టైం ఉంది, మనం రిలాక్స్గా వెళ్తున్నాం. దెల్ బి సమ్వన్ హూ ఇస్ గోయింగ్ ఇన్ అ హరీ. బట్ ఇక్కడ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి వీ హ్యావ్ టు రన్ దేర్. యూ డోంట్ నీడ్ టు, యూ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ద లెఫ్ట్.
Of course. So when we go there, we follow such rules. Why can't we follow here? That I don't understand. I to follow. నేను షార్ట్ కట్ తీసుకోను, సిగ్నల్స్ కి చేయను. అంటే ఈ లెక్కన డ్రైవింగ్ సీట్ లో లక్ష్మి డ్రైవింగ్ సీట్ లో కూర్చొని డ్రైవ్ చేస్తుంటే నాకు తెలిసి కనీసం బీపీ పెరుగుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఎందుకంటే మన దగ్గర సెన్స్, ట్రాఫిక్ సెన్స్ రెండు తక్కువే. ఎందుకంటే మనం ఒక లేన్ లో వెళ్తాం, టూ వీలర్ రోడ్ వచ్చి మన ముందుకు వచ్చేస్తాడు. ఇన్ఫాక్ట్ హాస్ టు బి ఆల్మోస్ట్ లెఫ్ట్ కు ఉండాలి. మీకు అందుకే పాములంటే చిరాకేమో. How nicely you related to say that. Very poor traffic sense here. There, no hurry. You are missing a flight. Nobody is bothered. You be on your line. Fast velaganiki they have a separate lane. Fast track. If you are in this lane, you cannot cross lane. Anta, I want India to become like that. ఇప్పుడు అవుతుందో 20 years తర్వాత అవుతుందో 50 years. But India should become like that. People should get that awareness. Then మరి అలా మోటివేట్ చేయడానికి we need people, right? See, nowadays what happening, పాలిటిక్స్ లో చాలా మంది ఉన్నారు. పాలిటిషియన్స్ పని యాక్చువల్ గా వాళ్ళు సొసైటీలో పీపుల్ మైండ్ సెట్ ని చేంజ్ చేయడం, ఎడ్యుకేట్ చేయడం, ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం, ఇదే యాక్చువల్ గా. బట్ అది అవ్వట్లేదు. You need youth to do all that. Youngsters you need. అంటే అప్పుడు మనం అట్లాంటప్పుడు మనం దీన్ని స్కూల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేసి అక్కడ నుంచి తీసుకోవాలి. లెవెల్ ఇప్పుడు I cannot comment on anyone, any political party. I'm just saying. You go to the theatre. National anthem is coming. Do you think it's required in that place? It's not, because country ko respect undi. We salute our flag. You get drunkards also sitting there. Of course. People don't bother. I've seen. Nenu maatru janagana manahadi. I do it. I'm sincere. I'm doing it. అవుట్లో ఉన్న వాళ్ళు ఫోన్లో మెసేజ్ చేస్తున్నారు. See, this all you are insulting your own country. ఆ అవేర్నెస్ లేదు ఫర్ ద పీపుల్. మన కంట్రీ అనేది ఒకటి, ఎవ్రీ బ్లడ్ షుడ్ హ్యావ్ దట్ ఇట్స్ మై కంట్రీ. దెన్ ఎవరు నేర్పించడానికి అవసరం లేదు. పీపుల్ విల్ డూ ఇట్ దెమ్సెల్ఫ్. ఆఫ్ కోర్స్ ఇప్పుడున్న జనరేషన్ దే ఆర్ ఓకే. ఒక అంబులెన్స్ వస్తే స్పేస్ ఇవ్వాలి అని తెలుసు. చిల్డ్రన్ ఆల్సో కంట్రీ ఫస్ట్. యు మీన్ టు సే కంట్రీ ఫస్ట్. నేను ఎక్కడ తిరిగితే ఇట్స్ ఆల్ వెరీ నైస్. ఫ్యాంటసీ అనేది కొంతసేపే ఫ్యాంటసీ బాగుంటుంది, రియాలిటీకి రావాలి. ఫ్యాంటసీ నేను అబ్రాడ్ వెళ్తున్నాను, ఫెసిలిటీస్ బాగుంది, అవన్నీ ఓకే. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఐ వాంట్ గెట్ బ్యాక్ టు మై కంట్రీ, హ్యావ్ మై రైస్, రసం. సో దిస్ ఇస్ వాట్. దట్స్ నైస్. యా, ఫ్యూచర్లో లక్ష్మిని మేము అంటే లక్ష్మి, షీఈ్ నాట్ ఓన్లీ అన్ యాక్టర్స్ నౌ, షీఈ్ ఎ బిజినెస్ ఉమెన్. అట్లా ఇంకా చాలా ఆలోచనలు ఉంటాయి. లక్ష్మి ఏం చేయాలనుకుంటుంది, ఏం అవ్వాలనుకుంటుంది, ఏమేం చేస్తుంది ఫ్యూచర్లో? లక్ష్మికి చాలా చాలా చేయాలని ఉంది. ఏమో చాలా మంది ఇప్పుడు మీ ఈ ప్రోగ్రామ్ చూసిన మీ అభిమానులు, అరే లక్ష్మి గారు ఇవి చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మేము అసోసియేట్ అవ్వచ్చు, లక్ష్మి గారు ఇది చేద్దాం అనుకుంటున్నారు అసోసియేట్ అవ్వచ్చు, ఓకే లక్ష్మి గారికి అరే ఈ ఆలోచన చాలా బాగుంది, ఇది మనం తనతో వాలంటరీ చేస్తే బాగుంటుంది అని ఎవరన్నా అనుకోవచ్చేమో. I love to do a lot of social service. I love to do, especially for children. And my ultimate dream to have is an old age home. నాకు చాలా ఇప్పటి నుంచి కాదు, నాకు తెలిసి నేను ఒక 20s లో ఉన్నప్పటి నుంచి నా ఓల్డ్ ఏజ్ హోమ్ అన్న ఇట్లాంటి హోమ్స్ అన్న చాలా ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. By God's grace I have the funds to do it also. I should be very happy if someone ఎవరైనా నాతో కొలాబరేట్ చేసుకుంటే ఓకే. బికాస్ నేను అది ఒక ప్రాఫిట్ మేకింగ్ ఆర్గనైజేషన్గా నేను చేయను. ఐ డోంట్ వాంట్. ఐ వాంట్ టు హ్యావ్ 2 ఓల్డ్ ఏజ్ హోమ్. One will be a 7-star category for which they'll pay and come. One will be free. Okay. For the poor people. I want to. People, చాలా మంది ఓల్డ్ పీపుల్ ఆర్ ఇన్ ద రోడ్స్ అండ్ దే ఆర్ బెగ్గింగ్, దే ఆర్ గెటింగ్ సో మెనీ డిజీజ్. అలా చచ్చిపోతే కూడా చూసుకునే వాళ్ళు లేదు. దే జస్ట్ త్రో ఇట్ ఇన్ దిస్ వన్ వాట్ యు కాల్ అనాథ కింద అలా పడేస్తున్నారు. డెఫినెట్లీ వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ అలా వదిలేస్తుంది. అలాంటి వాళ్ళకి ఐ వాంట్ గివ్ ప్లేస్. ఇది ఎందుకు 7-star అనేది నేను చెప్తానంటే, డబ్బు ఉన్న వాళ్ళు చాలా ఉన్నారు, కానీ వాళ్ళకి పేరెంట్స్తో స్పెండ్ చేయాలి టైం లేదు, పేరెంట్స్ని చూసుకోవడానికి టైం లేదు, విచ్ ఇస్ వెరీ వెరీ రాంగ్, విచ్ ఇస్ వెరీ అగెయిన్స్ట్. పేరెంట్స్ ఫస్ట్, పేరెంట్స్ లేదంటే వీ వోంట్ బీ హియర్.
దే షుడ్ రియలైజ్ దట్. Of course. బట్ సమ్వన్ జెన్యున్లీ అబ్రాడ్ లో ఉన్నారు, పేరెంట్స్ చూసుకోలేకపోతున్నారు, దే ఆర్ హియర్, దే వాంట్ టు పుట్ దమ్ ఇన్ హోమ్, దే ఆర్ రెడీ టు పే lakhs for that, but they want to have their parents to live in a best of shelter. So ఒక 7-star range లో I want to, 7-star అంటే local Facilities wise, look wise like that. luxury. Everything is handy and luxurious. Yeah, for that there is a cost. Of course. That So you want to balance in such a way that whatever additional you get, then you want to Sure, you know. subsidize to this. that is my idea. I have the place and all that. నేను family wise we sat and discussed about this also. మీ హస్బెండ్ కూడా ఓకే అన్నారు. Yes. He also like. He is also, we have the same mind level. Okay. అన్నిట్లో. That's So good. he also said okay fine, నీకైనా కొంచెం ప్లేస్ ఇచ్చేస్తాను, నువ్వు ఏం చేయాలంటే చెయ్యి. And he also very particular. He said, Lakshu, this should not be a profit making organization. It should be self-sufficient. ఇది అది బ్యాలెన్స్ అవ్వాలి. దట్ ఈస్ వాట్, అట్లీస్ట్ ఒక 100 members అయినా చూసుకోవడానికి I think I have that. For that you need to have lot of patience. Lot of patience I need. ఇప్పుడు మనం అనుకున్నంత ఈజీ కాదు. పిల్లల్ని పెద్దవాళ్ళని చూడడం అన్నా, పెట్స్ ని చూడడం అన్నా, నేను అదే చెప్తా. దానికి పిల్లలు చూసుకోవడం ఈజీ, పెద్దవాళ్ళు చూసుకోవడం చాలా కష్టం. Because they long for that, because they've seen life and they've come to that stage kada. Of course, వాళ్ళకి they expect that love and affection. I can give that. And దేంట్లో I don't want to employ people. I want only volunteers. వాలంటీర్స్కే ఉంటుంది, నేను ఇది చేయాలి అనే వాలంటీర్ అది మైండ్లో థాట్ ఉన్నవాళ్ళు, నా మైండ్లో ఉన్నట్టు వాళ్ళు వచ్చి చేస్తే దే విల్ డెఫినెట్లీ గివ్ దట్ లవ్ అండ్ అఫెక్షన్. I don't know whether I will succeed or not, but at least I will definitely make it. I'll definitely give shelter. సక్సెస్ అనే పదం మనం పక్కన పెడితే ఆలోచన గొప్పది. నేను అనేది ఏంటంటే సక్సెస్ దేన్ని సక్సెస్ అంటారు? ఒక ఆలోచన రావడమే సక్సెస్, ఇంప్లిమెంట్ చేయడం ఇంకో సక్సెస్. See, that is right. But ఇప్పుడు I keep getting calls. నాకు మేము అనాథాశ్రమం నుంచి ఫోన్ చేస్తున్నాం. Will you willing to sponsor? Will you willing to give one day this one Food and all and- the food and clothing and all that? I seriously don't know how genuine they are. Of course. I feel part of it only goes there, but I don't want that. I won't go and ask anyone. నాకు ఎంత ఉంటుందో నేను అంత చేస్తాను. మిగతాది వాట్ ఎవర్ పీపుల్ ఆర్ కమింగ్ లైక్ ద వాట్ లగ్జరీ అకామిడేషన్ దానికి వస్తున్నారు, దాంతోనే ఐ విల్ ట్రై అండ్ డూ ఇట్. ఎవరికైనా ఇవ్వాలి చేయాలంటే వాళ్ళు వచ్చి చేస్తారు. ఇట్ ఫుల్ అండ్ ఫుల్ గోస్ ఫర్ దట్, బికాస్ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ టోటలీ వెల్ సెటిల్డ్. సో దాంట్లో నేను సంపాదించి నేను ఇంకా ఇది అవ్వాలనేది లేదు. ఐ థింక్ ఐ రీచ్ వన్ పాయింట్ వేర్ ఐ హ్యావ్ టు బీ, నేను అనుకున్నది ఎక్కువే గాడ్ హెస్ గివెన్ మీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఏం కావాలి లోహిత్? ఫర్ ఎవ్రీ వన్ గుడ్ ప్లేస్ టు స్టే, వన్ గుడ్ కార్, వన్ వెరీ గుడ్ ఫుడ్, 3 times of food. మోస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ గుడ్ స్లీప్, మంచి ఫ్యామిలీ. ఇది ఉంటే చాలు కదా. దీనికైనా యూ కాంట్ ఈట్ five best things. Yeah, you can't eat 2,000 rupees notes and gold and jewelry తో తినలేము కదా. మీకు బంగారం ఇష్టమా? నాకు ఇష్టమే లేదు, గోల్డ్ అంటేనే ఇష్టం లేదు. గోల్డ్ ఫ్లవర్స్ ఇవన్నీ చెప్తే ఐ విల్ రన్ అవే. బంగారం అంటేనే ఐ థింక్ వీ హ్యాడ్ దిస్ టాపిక్ ఎస్టర్డే ఇన్ ద లొకేషన్. బంగారం, ఓ మై గాడ్, వాట్ అ వేస్ట్ ఆఫ్ మనీ ఐ ఫీల్. నాకు ఇష్టమే లేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను వస్తున్నానని పెట్టుకున్నాను, అదే చెప్పాను కదా. డోర్ ఓపెన్ చేస్తే మేడం ఉన్నారా, ఎక్స్క్యూజ్ మీ అలా అంటారు. నేను అలా ఉంటాను ఇంట్లో. ఫంక్షన్ కూడా మోస్ట్లీ షూటింగ్ నుంచి వెళ్తాను, మేకప్ ఉంటుంది, జ్యువెలరీ ఉంటుంది. ఈ షూటింగ్ సీరియల్స్ జ్యువెలరీ వేసుకునే ఇంట్రెస్టే పోయింది ఐ ఫీల్. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోల్డ్. ఓకే. ఇవన్నీ చూసి డోంట్ సే దట్ ఐ హ్యావ్ ఇంట్రెస్ట్. దిస్ ఆల్ బికాస్ ఆఫ్ ఆస్ట్రాలజీ. ఐ బిలీవ్ ఆస్ట్రాలజీ అ లాట్. దానికోసం పెట్టుకున్నాను, నేను ఆస్ట్రాలజర్ చెప్పారని పెట్టుకున్నాను అంతే. మరి ఆస్ట్రాలజర్ చెప్పుకుంటాడు కదా మీకు, పలానాది ఇప్పుడు స్టార్ట్ చేయాలి, ఇది ఇప్పుడు జరుగుద్ది అని. నాకు ఒకటి చెప్పాలంటే 2020 మీరు కెరియర్ పీక్ అవుతారు అన్నాడా? మీకు గురు వస్తుంది, మీకు లైఫ్ చేంజ్ అయిపోతుంది, ఇది అది అని. హి సెడ్ సో మెనీ థింగ్స్. 90% ఓన్లీ ఫర్ ధనుష్ రాశి మేడం, మిగతా 30-40% ఉందని. చూస్తే అందరూ ఇంట్లోనే ఉన్నాం.
మార్చ్ 18th లాస్ట్ షూటింగ్, మార్చ్ నుంచి September 23rd I got committed in a new project. అంటే యు సీ ద గ్యాప్, పీక్ వెళ్ళిపోయాను నేను. కానీ వి స్టార్టెడ్ బిజినెస్ మంత్ర స్టార్ట్ అయింది. మరి కరోనా టైంలో అందరూ మూసుకుంటే యూ ఓపెన్ ఎ న్యూ ఛానల్. నేను కొంచెం ఆల్వేస్ జరా హట్కే కొంచెం డిఫరెంట్ గానే చేస్తాను అన్ని. ఐ నో, సీ బిజినెస్ రిస్క్ అనేది కరోనా టైం, నాన్ కరోనా టైం ఎప్పుడు ఉంటుంది. యూ నెవర్ నో కదా, బిజినెస్ టైంలో ఎప్పుడైనా ఉంటుంది. సో ఓకే ఫైన్, ధైర్యంగా స్టార్ట్ చేశాను. ఇట్స్ డూయింగ్ ప్రిటీ వెల్, ఐ హ్యావ్ నో కంప్లైంట్స్, ఇట్స్ డూయింగ్ వెల్. గుడ్. And what else you want to know? What else you want to ask? This is good enough. Thank you so much. So that's nice talking to you. That's nice knowing about yourself, knowing about your future and goals. Yes. That's fantastic. నాకు కూడా ఒకటి చెప్పాలంటే, ఫస్ట్ టైం ఐమ్ గివింగ్ ఎ క్యాజువల్ ఇంటర్వ్యూ లాగా అనిపించట్లేదు. ఏదో మన ఇద్దరు పక్కన కూర్చొని చిట్ చేసుకుని ఐఎమ్ వెరీ హ్యాపీ. లేదంటే మేడం మీ ఫస్ట్ సీరియల్ చెప్పండి, మీ ఫస్ట్ మూవీ చెప్పండి, మీకు కాస్టింగ్ కోచ్ ప్రాబ్లం రాలేదా, మీరు ఎందుకు మూవీస్ చేయకుండా మీరు సీరియల్స్ చేస్తున్నారు, మీరు ఎందుకు మదర్ రోల్ చేస్తున్నారు, మీకు మదర్ మీకు కొంచెం ఎక్కువే అనిపించట్లేదా, మీరు ఫేవరెట్ ఫుడ్ ఏంటి, మీరు ఫేవరెట్ కంట్రీ ఏంటి, ఫేవరెట్ కలర్ ఏంటి, నేనే చెప్పేస్తాను. సీరియస్గా, దిస్ ఇస్ వాట్ ఐ బీన్ గివింగ్ ఇంటర్వ్యూ ఆల్ దిస్ వైల్. What way it is useful? It's not useful. See, my goal is something. I'm in a different profession, and people should also know my goal. Yeah. Just acting, of course, acting is my breath. Today, whatever I am, it's because of my profession. I love my profession. I'm very, very dedicated. I would have said this in 100 interviews. Even my last breath also, I want to finish my life also in my set only, because I love the profession so much. I love. నాకు ఎవరైనా ఏదైనా తేడా మాట్లాడితే కొట్టేస్తాను వెళ్ళి. సీరియల్, మూవీ ఆర్ ఆర్టిస్ట్ అనే కొంచెం, there is one type of people who say సీరియల్ ఆర్టిస్ట్ అలా ఒక దాంట్లో చెప్తారు కదా. నాకు ఎవరైనా చెప్తే వెళ్ళిపో చంపేస్తాను. అయిపోయింది. అరే ఐఎమ్ ఆల్సో, దట్ ఈస్ ఆల్సో మై వర్క్ కదా. ఐ రెస్పెక్ట్ మై వర్క్. యూ హ్యావ్ నో రైట్ టు టాక్ ఎనీథింగ్ డర్టీ అబౌట్ మై వర్క్. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇట్స్ మై వర్క్. అండ్ దిస్ ఈస్ ద వన్ ఇండస్ట్రీ వేర్ ఇట్ గివ్స్ యూ మనీ ఆల్సో, ఫేమ్ ఆల్సో. మిగతా అన్నట్లో ఓన్లీ మనీ వస్తుంది, ఫేమ్ తెలీదు. This one profession they give, you get money, you get fame, you get popularity, you get everything. Yeah. So, and obviously it's not a cakewalk, it's a lot of hard work. 15 years I am there. 2004, 93 I was Miss Chennai. I did my ads, I did my movies. 2004 I started working on camera, in front of camera. All these things I've reached here. So there's a lot of hard work. I think people should start respecting artists. Antane ఒక రకంగా మాట్లాడటం ఇస్ నాట్ కరెక్ట్. అంటే ఒక రకంగా నేనే నాకేమనిపిస్తుంది అంటే మనళ్ళదే కొంచెం తప్పు ఉందేమో. ఇప్పుడు లక్ష్మి లాగా ఉంటే ఎందుకు చీప్ గా మాట్లాడతారు? ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ధైర్యంగా ఉండాలి. అది మిస్ అయ్యే అట్లాంటివి వస్తాయి. యా, దట్స్ నైస్. థ్యాంక్ యూ లక్ష్మి. Thank you, Lohit. Fantastic talking to you, and Same thanks here. for joining with me in Lunch with Lohit today. So guys, that's Lakshmi Vasudevan. ఆడవాళ్ళంటే ఎలా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి, ఈరోజు మనం లక్ష్మితో తెలుసుకున్నాం. సో ఐఎమ్ హియర్ సైనింగ్ ఆఫ్ విత్ యూ అండ్ సీ యూ. బాయ్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్. మీరందరూ ఎప్పుడు నన్ను సీరియల్లో చూసి ఒక నెగటివ్ క్యారెక్టర్ చేస్తూ, ఒకరిని టార్చర్ చేస్తూ, ఇవన్నీ ఇలా చూసిన మీకు, దిస్ ఇస్ మీ వాట్ ఐ ఎమ్, అండ్ ఐ థ్యాంక్ యూ లోహిత్ టు గివ్ మీ సచ్ అన్ ఆపర్చునిటీ. లేదంటే నేను ఇప్పుడు కొంచెంసేపు ముందు చెప్పిన ఒక యూజువల్ ఫార్మాట్లో నేను మాట్లాడి ఈరోజు నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మీతో అన్నీ నేను షేర్ చేసుకోవడానికి. సో థ్యాంక్ యూ సో మచ్. యు ఆల్ బీ సేఫ్ అండ్ బీ హెల్దీ. Bye bye.